కిసాన్ జాగరణ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళా ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు కొనసాగిన ఈ మేళా రైతుల్లో విస్తృతమైన స్పందనని పొందింది. మేళా 3వ రోజు కార్యక్రమాలు అత్యంత ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని రైతులు పాటించాల్సిన ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే మార్గాలు, అలాగే రైతుల ఆదాయం పెంచుకునే అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్లో మార్పుకి అనుగుణంగా రైతులు ఎలా ముందుకు సాగాలనే అంశాలపై నిపుణులు కీలక సూచనలు చేశారు. రైతులు అడిగిన ప్రశ్నలకి నేరుగా సమాధానాలు ఇస్తూ ప్రాక్టికల్ పరిష్కారాలు సూచించారు. కిసాన్ గ్రామీణ మేళాను విజయవంతం చేసిన రైతులు, నిపుణులు, వాలంటీర్లకు కిసాన్ జాగరణ అధ్యక్షులు, మేళా నిర్వాహకులు సుగుణాకర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి మేళాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుగుణాకర్ రావుతో పాటు పలువురు వ్యవసాయ నిపుణులు, రైతులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ పద్ధతి కూడా ఇప్పుడు బాగా ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా, నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ సేంద్రియ వ్యవసాయం పోయి క్షేత్రాలను చూసేసాం. దానికి బాగా డిమాండ్ ఉంది. ఎందుకు సేంద్రియ వ్యవసాయానికి మనం ప్రోత్సహించాలంటే వాటి వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అనవసరంగా అంటే క్యాన్సర్ లాంటివి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇట్లాంటివి రావు. సో సేంద్రియ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించే విధానాలుగా ప్రభుత్వం మార్చాలి. నేను పని చేస్తున్నా, నేను పెట్టుబడి పెడుతున్నా, దాంట్లో నేను లాభాన్ని ఆర్జించాలి, ఆ లాభంతో నేను ఇంకా ముందుకెళ్ళాలి, పైకి రావాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది. సహకార వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఇవాళ మనం ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని నేను దయచేసి అందరినీ ఆలోచించమంటున్నాం. నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ అందరూ కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, అధ్యక్షులు ఉన్నట్టు, ఈ మొదటిదాకా అధ్యక్షులు ఉన్నారు. ఆ తర్వాత అందరికీ అన్ని అనుభవాలు ఉన్నాయి. సంఘాలలో పంటలు పండించి, పంటల కొరకు అప్పులు ఇస్తే, పంటలు పండించి వచ్చినటువంటి సంపదతోటి అప్పులు తిరిగి కట్టి మళ్ళీ తీసుకునేటువంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారో ఒక్కసారి ఆలోచిస్తే, నేను అనుకుంటున్నా 10-20% కంటే ఎక్కువ లేరు అనేటువంటి మాట నేను గర్వంగా చెప్తున్నాను. దయచేసి ఇది రిపీట్ కాకూడదు, దీన్ని మార్పు తీసుకురావాలా. అందరూ కూడా ఆ పద్ధతిలో ఆలోచించినట్లయితేనే బాగుంటుంది. ఇవాళ ముల్కం సహకార సంఘం ఉంది. ఎందుకు దాన్ని మనం ఆ భారతదేశంలో కాదు, ఆసియా ఖండంలోనే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అక్కడ ఉన్నటువంటి 7,500 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో సుమారుగా, ఇది నా సొసైటీ.